ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం కన్వర్ట్కిట్ టూల్ గురించి ఆన్ ద స్క్రీన్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ వీడియో అన్నదే సో 1-to-1 ట్రైనింగ్లో ఒక చిన్న పార్ట్. సో డిలే ఏం లేకుండా లెట్ జంప్ ఆన్ టు ద వీడియో. హలో ఓకే, ఇక్కడ మనకి చెప్పండి. ఇది కన్వర్ట్కిట్ ఉంది కదా. సో ఈ కన్వర్ట్కిట్లో లాగిన్ అయ్యాను. కన్వర్ట్కిట్ ఓకే, నీకు ఏ సాఫ్ట్వేర్ చూసుకున్నా దగ్గరగా సో ఆ విధంగా ఉండాలి. అంటే జస్ట్ ఆ డిజైన్స్ కొంచెం ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది తప్ప సో ఉండే విధానం మాత్రం అలాగే ఉంటాయి. ఓకే, లోడ్ ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి ల్యాండింగ్ పేజెస్ అండ్ ఫార్మ్స్, ఓకే, సబ్స్క్రైబర్స్, బ్రాడ్కాస్ట్, ఓకే, ఆటోమేషన్ అనేది ఇది ఫ్రీ వర్షన్ గురించి ఆటోమేషన్ అన్నది ఆన్ అవ్వలేదు. ఓకే, సో ఇందులో అంటే మనకి ల్యాండింగ్ పేజెస్ అండ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఏంటంటే మన యూజర్ నుంచి ఈమెయిల్ కలెక్ట్ చేయాలనుకుంటే మనం ల్యాండింగ్ పేజ్ అనేది మనకు వెబ్సైట్ లేదు. ఓకే, మనకు వెబ్సైట్ లేదన్నప్పుడు మనం ఇందులోనే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ మెయిల్చింప్ అవ్వచ్చు, కన్వర్టింగ్ అవ్వచ్చు, అందులోనే మనం ఒక ల్యాండింగ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నీకు వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో ఇందులో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి ఆ ల్యాండింగ్ పేజ్ మనం అందులో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, నువ్వు వర్డ్ ప్రెస్ అది యూజ్ చేస్తే ఇంటిగ్రేట్ చేయొచ్చు. మన కన్వర్ట్కిట్ కి సంబంధించిన ప్లగిన్స్ లేదా మెయిల్చింప్ కి సంబంధించిన ప్లగిన్స్ మన వర్డ్ ప్రెస్ లో ఇన్స్టాల్ చేసుకుని సో ఇందులో ఫామ్ క్రియేట్ చేసుకుని అదే ఫామ్ మనం అక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో మనకి ల్యాండింగ్ పేజ్ కానీ లేకపోతే ఫామ్ కానీ ఇక్కడ క్రియేట్ న్యూలోకి వెళ్ళి సో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫామ్ అయితే ఫామ్, ల్యాండింగ్ పేజ్ అయితే ల్యాండింగ్ పేజ్. ఓకే, సో ఫామ్ ఏంటంటే నీకు ఇప్పుడు నీ వెబ్సైట్ లో పాపప్ రావాలా, పాపప్ అప్పుడు నీకు ఫామ్ కావాలనుకో అలాంటి మనకి ఫామ్ లోకి వెళ్ళి ఫామ్ క్రియేట్ చేస్తా. అదే ఫామ్ నువ్వు రైట్ సైడ్ లో పెట్టచ్చు, ఆర్టికల్ కి మధ్యలో పెట్టచ్చు. ఓకే, అదే నువ్వు ల్యాండింగ్ పేజ్, ఓకే, ఇది నీ వెబ్సైట్ లో కాదు, మీకు కన్వర్ట్కిట్ వెబ్ సర్వర్ కానించి నీకు ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నీకు ఇన్ కేస్ వెబ్సైట్ లేదు అనుకో, నీకు అటువంటి ఏం చేయొచ్చు, నువ్వు డైరెక్ట్ గా ఈ కన్వర్ట్కిట్ లేదా మెయిల్చింప్ ప్రొవైడ్ చేస్తున్న ల్యాండింగ్ పేజ్ అనేది వాడుకోవచ్చు. ఓకే, నీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉంటే సో అటువంటి కేసులో ఫామ్ క్రియేట్ చేసుకుంటావు. ఇన్ కేసు నీకు వెబ్సైట్ లేకపోతే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఫామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ చూపిస్తుంది చూడు. ఇక్కడ ఇన్లైన్, మోడల్, స్లైడ్ ఇన్, స్టిక్కీ బార్. ఓకే, ఇన్లైన్ అంటే ఏంటంటే మనకి ఆర్టికల్ వచ్చేటప్పుడు ఆర్టికల్ మధ్యన వస్తుంది ఫామ్. ఓకే, చేస్తుంటే స్క్రోల్ చేస్తూ వచ్చేస్తే మనకి గూగుల్ యాడ్స్ మధ్య డిస్ప్లే అయితే చూడు, ఆ విధంగా మనకి ఫామ్ వస్తుంది. సో నెక్స్ట్ మోడల్ అంటే ఏంటంటే ఇప్పుడు విండో ఈ విధంగా ఉంటుంది కదా, మనం ఆర్టికల్ రీడ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సో యూజర్ కొంత స్క్రోల్ చేసిన తర్వాత మనకు పాపప్ వస్తుంది. ఓకే, ఒక విండో మనకి డిస్ప్లే అవుతుంది, మోడల్ టైప్. ఓకే, స్లైడ్ ఇన్ అంటే ఏంటంటే మనకి మన ఆర్టికల్ రీడ్ చేస్తున్నప్పుడు ఈ కార్నర్ లో మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది కార్నర్ లో. ఓకే, నెక్స్ట్ స్టిక్కీ బార్ అంటే ఏంటంటే సో డైరెక్ట్ గా మనకి టాప్ లో ఉంటది కదా, సో ఈ టాప్ లో మనకి ఆ బార్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆ పర్టికులర్ మనం సెలెక్ట్ చేసుకుని మనకి ఏ విధంగా మన వెబ్సైట్ లో ఆ ఫామ్ డిస్ప్లే అవ్వాలో ఆ విధంగా మనం ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో మనం ఏంటంటే ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే మోడల్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ డిజైన్స్ ఉంటాయి, సో డిఫరెంట్ డిజైన్స్ తోటి ఉంటాయి. సో ఇందులో మనకు నచ్చిన డిజైన్ చూస్ చేసుకుని మనం దాన్ని మనం ఆ విధంగా అయితే పెట్టించుకోవచ్చు, లేదంటే మనం మోడిఫికేషన్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు. చూడ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ కావాలనుకుంటే ఈ ఇమేజ్ తీసి వేరే ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఇది కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు, కలర్ ఇవన్నీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సెండ్ మీ ద గైడ్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఈమెయిల్ అడ్రస్ ఒకటే ఉంది. సో అలా కాకుండా అతని నేమ్ కూడా కలెక్ట్ చేయాలనుకుంటే సో ప్లస్ క్లిక్ చేసి నేమ్ ఫీల్డ్ కూడా యాడ్ చేసుకుని ఫామ్ అనేది క్రియేట్ చేసుకో. ఇక్కడ ఏంటంటే బిల్డ్ విత్ కన్వర్ట్కిట్ ఉంది కదా, సో ఇది ఏంటంటే మనకు ఫ్రీ వర్షన్ లో ఇది విధంగా ఉంటుంది. ఓకే, మనం వాడేది ఫ్రీ వర్షన్ గురించి, సో బిల్డ్ విత్ కన్వర్ట్కిట్ ఉంటుంది. సో ఇది పర్టికులర్ బటన్ అనుకుంటే పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. ఓకే, దీని కలర్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేస్తాయి. నీకు టెక్స్ట్ కలరు, ఓకే, ఇక్కడ నీకు బ్యాక్గ్రౌండ్ కలరు, సో ఇవన్నీ బార్డర్ రేడియస్, ఇది రేడియస్ కింద కావాలనుకుంటే
ఓకే. సో నీకు రేడియస్ నీట్గా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ బోల్డ్, ఈ టెస్ట్ ఉంది కదా, టెస్ట్ బోల్డ్ అయితే బోల్డ్, ఓకే, నార్మల్గా ఉంటే నార్మల్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఓకే. సో ఇక్కడ నువ్వు ప్రివ్యూ ఇదే ఫామ్ని ఎలా వస్తుంది అనేది మనం ప్రివ్యూ చూడవచ్చు. ప్రివ్యూ క్లిక్ చేసిన వెంటనే సో ఈ విధంగా వస్తుంది ఫామ్. ఓకే. మనం ఇదంతా డిజైన్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు కావాల్సినట్టు. ఓకే. ఇదే ఫామ్ లో ఎక్కడైనా ఎంబెడ్ చేయాలనుకుంటే, ఓకే, ఒకవేళ నువ్వు దీన్ని ఇదే ఫామ్ ని నీ బ్లాగ్ పోస్ట్ లోనో లేకపోతే వేరే ప్లేస్ మన బ్లాగ్ పోస్ట్ లో ఎక్కడైనా నువ్వు ఎంబెడ్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే, సో ఈ పర్టికులర్ కోడ్ యాడ్ చేసి వర్డ్-ప్రెస్ అయితే వర్డ్-ప్రెస్ HTML, ఓకే, జావా స్క్రిప్ట్, ఓకే, ఈ పర్టికులర్ కోడ్ కాపీ చేసుకుని దీన్ని మన యొక్క వెబ్సైట్ లో పేస్ట్ చేసుకుంటే సో అక్కడ మనకు ఈ ఫామ్ అన్నది ఎంబెడ్ అవుతుంది. ఎంబెడ్ యువర్ ఫామ్ ఆన్ టు యువర్ సైట్ విత్ వన్ లైన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే. ఈ ఫామ్ అన్నది ఇంటిగ్రేట్ చేస్తావు, కాకపోతే ఈ ఫామ్ తోటి రిపోర్ట్స్ ఎలా వచ్చాయి అంటే ఎంతమంది ఆ ఫామ్ ని రెస్పాన్స్ చేయి, ఎంతమంది మనకి వాళ్ళకి ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం రిపోర్ట్స్ లో చూసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ లో నీకు డబుల్ ఆప్టినా లేకపోతే ఇక్కడ ఏంటంటే డిస్ప్లే ఆప్షన్ ఎక్సిట్ ఇంటెంటా లేదా స్క్రోల్ పర్సంటేజా టైం. ఎక్సిట్ ఇంటెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు యూజర్ ఇక్కడ మనం రీడ్ చేస్తూ కర్సర్ని క్లోజ్ చేయడానికి ట్రై చేసారనుకో విండో, ఓకే, ఆ విండో ఓపెన్ అయినా మనం రీడ్ చేస్తున్న విండో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తే అది ఎక్సిట్ ఇంటెంట్. అంటే అతను పేజ్ నుంచి బయటికి కర్సర్ తీసేసాడంటే ఆ వెంటనే ఈ ఫామ్ అనేది మనకి పాపప్ అనేది వస్తుంది. అలా కాకుండా స్క్రోల్ పర్సంటేజ్ ఇప్పుడు ఓకే 50% స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ పాపప్ డిస్ప్లే అవ్వాలనుకున్నాం అనుకో, అప్పుడు ఈ స్క్రోల్ పర్సంటేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా మనం వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత ఓ 5 సెకండ్స్ తర్వాత లేకపోతే ఒక 10 సెకండ్స్ తర్వాత డిస్ప్లే చేయాలనుకుంటే అప్పుడు టైమింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. బాడీ ఉంటుంది. ఈమెయిల్ సబ్జెక్ట్ అంటే మనకి ఈమెయిల్ వచ్చిన వెంటనే మనకి ఫస్ట్ లైన్ కనిపిస్తుంది కదా, సో అది ఈమెయిల్ సబ్జెక్టు. సో దాన్ని క్లిక్ చేస్తే లోపల మ్యాటర్ వస్తుంది. సో అది మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ మనం ఈమెయిల్ సబ్జెక్ట్ ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క బాడీ ఎంటర్ చేసి సో తర్వాత దీన్ని కావాలంటే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. అంటే ప్రివ్యూ అంటే డైరెక్ట్ బ్రౌజర్ క్లిక్ చేస్తే మనకి ఎక్కడ ఇన్స్టెంట్ గా ప్రివ్యూ చూపించేస్తుంది. అలా కాకుండా మనం పర్టికులర్ ఈమెయిల్ ఎంటర్ చేసి ఆ ఈమెయిల్కి ఒకసారి ఆ ప్రివ్యూ సెండ్ చేయొచ్చు. ఓకే. అలా కాకుండా మనం ప్రీవియస్ గానే మనం టెంప్లెట్స్ క్రియేట్ చేస్తాం. అంటే ప్రతిసారి కొత్త ఈమెయిల్ సేమ్ బాడీ స్మాల్ మోడిఫికేషన్స్ అయితే సేమ్ మెయిల్ మనం ఎగైన్ పంపుతున్నాం అనుకో, అలాంటప్పుడు ఏంటంటే మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుని సో ఆ పర్టికులర్ టెంప్లెట్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ టెంప్లెట్ మనం జస్ట్ ఎడిట్ చేసి మెయిల్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తాం. సేవ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఏంటంటే 130 మొత్తం రిసిప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సెండ్ ఇమీడియట్లీ అంటే నువ్వు ఈమెయిల్ ఇమీడియట్ గా సెండ్ చేయాలా లేకపోతే షెడ్యూల్ చేయాలా? అంటే షెడ్యూల్ అంటే ఇప్పుడు మెయిల్ క్రియేట్ చేస్తాం, రేపు మార్నింగ్ వెళ్ళాలి అది అందరికి అనుకుంటే అప్పుడు ఆ పర్టికులర్ టైం సెలెక్ట్ చేసి సో మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే. నువ్వు ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ చేసినప్పుడు నీ పర్సనల్ గా అనుకుంటే సో కన్వర్ట్కిట్ ప్రిఫర్ చేసుకో మెయిల్చింప్ మీద. ఓకే. సో నీ కాంటాక్ట్స్ ఎక్కువ మెయిల్స్ పంపాలి అనుకుంటే కన్వర్ట్కిట్ ప్రిఫర్ చేసుకో. ఓకే. నీకు కాంటాక్ట్స్ అనేది తక్కువ అంటే ఈమెయిల్ ఐడీస్ తక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకి మెయిల్స్ ఎక్కువ పంపాలి. అంటే డైలీ పంపాలి లేకపోతే డైలీ 2 మెయిల్స్ లేకపోతే వీక్లీ 3 to 4 మెయిల్స్ పంపాలి అనుకున్నాను అనుకో, అటువంటి కేసులో కన్వర్ట్కిట్ యూజ్ చేసుకో. అలా కాకుండా నీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఒక 1500 మంది 2000 లేకపోతే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నువ్వు వాళ్ళకే ఓన్లీ వారానికి ఒక మెయిలే పంపుతావు అనుకున్నావు అనుకో, అటువంటి కేసులో మెయిల్సింప్ వాడుకో. ఓకే. నేను ఓన్లీ ఫ్రీ వర్షన్ చెప్తున్నా. సో పెయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి చాలా మంది ఒక కన్వర్ట్కిట్ యూజ్ చేస్తారు. సో ఇది కూడా నువ్వు ఏం చేస్తావంటే రేపు కన్వర్ట్కిట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకో.
ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకుని సో ఈ ఫామ్స్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి దిగాను. ఓకే ఓకే.